పలికి తరలిరారండి, తనివి తీర క్రీస్తు మహిమ పొగడరారండి. యేసు ప్రభుని త్యాగ బలికి తరలిరారండి, క్రీస్తు మహిమ తనివి తీర పొగడరారండి. ఆత్మశుద్ధికై ప్రాణమిచ్చి త్యాగ బుద్ధిని మాకు నేర్పి ఆత్మ వెలుగైనవే, మోక్షపురికి దారి చూపి స్వర్గ సిరులను మాకు పంచి జీవనది అయినవే. ఓ యేసుదేవా మా తోడై రావా, ఓ యేసుదేవా మా తోడై రావా. యేసు ప్రభుని త్యాగ బలికి తరలిరారండి, తనివి తీర క్రీస్తు మహిమ పొగడరారండి. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థన చేద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం గన్ ఫౌండరీ విచారణం దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు మధ్యల జార్జ్, ప్రవీణ్ కుమార్ మరియు నిర్మల, కీర్తిశేషుల మధ్యల అర్లప్ప ఉపదేశి 51వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి, కీర్తిశేషులు మధ్యల మరియమ్మ, కీర్తిశేషులు మధ్యల అరుణ, కీర్తిశేషులు మధ్యల అన్నమేరి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మధ్యల జై, రీనా, విజయ్ దివ్యవాణికి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశం కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. కడప మేత్రాసనం కీర్తిశేషులు చిత్త పాపిరెడ్డి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని డాక్టర్ గీతా, చిత్తా థామస్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. సెయింట్ ఆగ్నెస్ విచారణ గుంటూరు మేత్రాసనం తన యొక్క బర్త్డేని పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి బోడా దివిజ దిశితలను గత సంవత్సరం అంతా కాచి కాపాడినందులకు మరియు రాబోయేటువంటి సంవత్సరంలో సుఖశాంతులతో మంచి ఆయురారోగ్యములతో దేవుని దీవెనలు తలంపు నెరవేరాలని, కుటుంబం అంతా మంచి భవిష్యత్తును కలిగి ఉండాలని తాతయ్య యాలుగిరి మరియన్న, అమ్మమ్మ సమతాదేవి, తల్లిదండ్రులు బోడా రాజశేఖర్, మానస కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అదేవిధంగా మనందరి జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఆశను కూడా ఈ దివ్య బలి పూజలు సమర్పిస్తూ దేవుణ్ణి వేడుకొందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారం మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిని నెరవేర్చుటకు యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకొని ఆ దేవాది దేవుని పాపమన్నింపడుగుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరునితోనూ సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవములకు చేర్చుదురుగాక. ఆమేన్. ఏలినవారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, నీవు సర్వశక్తిమంతుడవు, దయామయుడవు. నీ అనుగ్రహం వలన నీ విశ్వాసులమైన మేము నీకు న్యాయ సమ్మతమును స్తుతియోగ్యమునైన సేవ చేయగలుగుచున్నాము. కావున నీ దీవెనలను పొంది
మేము సకల అవరోధముల నుండి విముక్తి చెంది నీవు వాగ్దానము చేసిన వానిని పొందుటకు ఆతురతతో పయనింతుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచూ పరిపాలించడు మానాథుడును మీ ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. జ్ఞానము నరులతో స్నేహము చేయు ఆత్మము. సొలొమోను జ్ఞాన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు. లోకమునేలు రాజులారా, మీరు న్యాయము పాటింపుడు, మీ హృదయములను ప్రభు మీద లగ్నము చేసుకొనుడు, చిత్తశుద్ధితో ఆయన కొరకు గాలింపుడు. తన్ను పరీక్షకు గురి చేయని వారికి, తన్ను శపింపని వారికి ఆయన దర్శనమిచ్చును. దురాలోచనము కలవారికి దేవుడు దొరకడు. దేవుని పరీక్షించుటకు సాహసించు వారిని ఆయన శక్తి పిచ్చివారిగా చేయును. జ్ఞానము కపటాత్ముని వరింపదు, అది పాపి శరీరమున వసింపదు. ఉపదేశమునసుకు పవిత్రాత్మము కపటమును అంగీకరింపదు, అది మూర్ఖతను సహింపదు, అన్యాయమును మెచ్చుకొనదు. జ్ఞానము నరులతో స్నేహము చేయు ఆత్మము, కానీ అది దేవుని నిందించు వారిని సహింపదు. దేవుడు నరుని అంతరంగమును పరిశీలించును, అతని హృదయాలోచనములను పరీక్షించును, అతని పలుకులను వినును. దేవుని ఆత్మము ప్రపంచమునంతటిని ఆవరించి ఉన్నది, అది ఈ లోకమునంతటిని ఒక్కటిగా ఐక్యపరచుచున్నది. నరుడు పలుకు ప్రతి పలుకు ఆ ఆత్మకు తెలియను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు. ప్రభు శాశ్వత మార్గమున నన్ను నడిపింపుము. ప్రభు, నీవు నన్ను పరిశీలించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండటయు లేచుటయు నీకు తెలియను. నీవు దూరం నుండియే నా ఆలోచనలను గుర్తుపట్టుదువు. నేను నడచుచున్నను, పరుండి ఉన్నను నీవు గమనింతువు. నా కార్యములెల్లా నీకు తెలియను. అందరు. ప్రభు శాశ్వత మార్గమున నన్ను నడిపింపుము. నా నోట మాట రాకమునిపే నేనేమి చెప్పుదునో నీవెరుగుదువు. ముందు వెనుకల నీవు నన్ను చుట్టుముట్టియుందువు. నీ చేతిని నా మీద నిలిపియుంతువు. నన్ను గూర్చిన నీ తెలివి అత్యద్భుతమైనది, అది చాలా ఉన్నతమైనది, నా బుద్ధికి అందనిది. అందరు. ప్రభు శాశ్వత మార్గమున నన్ను నడిపింపుము. ప్రేమతో నింపు యేసు మన్నింపవరమిమ్ము. ప్రేమతో నింపు యేసు మన్నింపవరమిమ్ము. ప్రేమతో నింపు దైవ ప్రేమతో నింపు. ప్రేమతో నింపు దైవ ప్రేమతో నింపు. యేసు యేసు ప్రేమతో నింపు. నాకు ప్రేమింపవరమిమ్ము.
శాంతితో నన్ను నింపు. ద్వేషము పగ కాల్చివేయక క్షమాశాంతితో నన్ను నింపు. క్షమతో నన్ను నింపు, దైవ శాంతితో నింపు. యేసు యేసు సహనంతో నింపు, నాకు క్షమింపవరనిమ్ము. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యేసు తన శిష్యులకు ఉపదేశించుచు, పాపపు శోధనలు రాక తప్పవు, కానీ అందుకు కారకుడైన వానికి అనర్థము. ఈ చిన్నవారిలో ఎవ్వనినైనా పాపము చేటుకు పురికొల్పినచో అట్టివాడు మెడకు తిరుగటి రాయి కట్టబడి సముద్రంలో పడద్రోయబడుట మేలు. జాగరూకులు కండు, నీ సోదరుడు తప్పిదము చేసిన ఎడల అతనిని మందలింపుము. అతడు పశ్చాత్తాపపడిన ఎడల అతనిని క్షమింపుము. అతడు రోజునకు 7 పర్యాయములు నీ పట్ల తప్పిదము చేసి 7 మార్లు నీ వద్దకు వచ్చి నేను పశ్చాత్తాపపడుచున్నాను అని నీతో చెప్పిన ఎడల వానిని క్షమింపుము అని చెప్పెను. శిష్యులు ప్రభువుతో, మా విశ్వాసమును పెంపొందింపుము అని కోరిరి. మీకు ఆవగింజంత విశ్వాసమున్నచో కంబళి చెట్టును వేరుతో పెళ్ళగిల్లి సముద్రంలో నాటుకొనుము అని ఆజ్ఞాపించిన అది మీకు లోబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనకు సువిశేష పఠనము మన జీవితంలో అత్యంత ముఖ్యమైన విలువల గురించి మాట్లాడుతూ ఉన్నది. 1 పాప మన్నింపు, 2 విశ్వాసము, క్షమ విశ్వాసము. అంతకన్నా ముఖ్యంగా మన స్వభావం గురించి కూడా ఒక విషయం చెబుతూ ఉన్నది. మనందరము కూడా పాపాత్ములమే. మన స్వభావ రీత్యా మనం పాపం చేయకుండా ఉండలేం. కానీ ఈనాటి సువిశేషము పాపాన్ని మనం ఎల్లప్పుడూ దూరంగా ఉంచాలి, కానీ పాపాన్ని ప్రోత్సహించకూడదు. కానీ పశ్చాత్తాపపడిన ఎడల మనకు దేవుడు ఎప్పుడూ మన్నింపును దయచేస్తాడని ఈనాటి సువిశేషము మనకు ఒక వాగ్దానం ఇస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక విధంగా చెప్పాలంటే క్షమాగుణం క్రైస్తవ విశ్వాసానికి, క్రైస్తవానికి ఒక ఆయువు పట్టు లాంటిది. ఎందుకంటే క్రైస్తవ మతాన్ని వేరే చాలా మతాల నుండి ప్రత్యేకంగా చూపించే ఒక గుణం ఏదైనా ఉందంటే అది క్షమాగుణం. చాలాసార్లు వేరే మతాలలో ఈ యొక్క విలువను, ఈ క్షమాగుణాన్ని తక్కువగా చూస్తూ ఉంటాం. కానీ పాత నిబంధనలో కానీ మరీ ముఖ్యంగా క్రొత్త నిబంధనలో క్రీస్తు ప్రభు ఈ క్షమాగుణం అనే విలువను ఒక స్థాయికి తీసుకువెళ్ళారు. తనను చంపిన వారిని కూడా ఆయన
మన్నింపమని చివరికి ప్రార్థన చేయగలిగారు. ప్రియమైన సహోదరి సహోదరులారు, ఈనాటి సువిశేషంలో మనము జాగ్రత్తగా విన్నట్లయితే ఒకడు పశ్చాత్తాపడి 7 పర్యాయములు కాదు, ఎన్ని పర్యాయములు వచ్చినా నీవు వాని క్షమించాలని మనల్ని ఆహ్వానిస్తున్నది. ఈనాటి సమాజంలో, మరీ ముఖ్యంగా ఆధునిక సమాజంలో పాపం చేయటం ఒకటైతే పాప సంకీర్తనం అనేది ఒక యాదృచ్ఛికమైన విషయంగా మారిపోయింది. అంటే తప్పు చేసిన వాడు పశ్చాత్తాపడినా పడకపోయినా కానీ పాప సంకీర్తనం చేయటం ఒక యాదృచ్ఛికం అయిపోయింది. ఈనాటి సువిశేషం ఖచ్చితంగా అదే చెబుతూ ఉన్నది. పశ్చాత్తాపం చాలా ముఖ్యం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకో విధంగా చెప్పాలంటే ప్రభువు మనల్ని ఇన్నిసార్లు ఎందుకు క్షమాపణ ఇవ్వాలని అడుగుతున్నారంటే, ఒకరిని శిక్షించటం, ఒకరికి తీర్పు చెప్పటం మన బాధ్యత కాదు, మానవుని బాధ్యత కాదు, అది దేవుని పరిధిలోని విషయం. కాబట్టి ఒకడు మన వద్దకు వచ్చి క్షమించమని అడిగినప్పుడు ఎంతకాలమైనా మనం క్షమిస్తూ ఉండాలి. ఎందుకంటే మనందరము కూడా దినదినము ఆ క్షమకు అవసరపడి ఉన్నాం. ఎందుకంటే ఆత్మ పరిశీలన చేసుకుంటే మనం ఆలోచించే ఆలోచనలు కానీ, మనం చేసే పనులు కానీ, మన భావాలు కానీ, మన ఆలోచన విధానము కానీ, ఏదైనా కానీ నిజంగా నిజాయితీతో ఆత్మ పరిశీలన చేసుకుంటే మనం మన పొరుగువారి కన్నా మెరుగు ఏమి కాదు. ఇది మనం గుర్తించవలసిన విషయం. ఎప్పుడైతే ఇటువంటి గుర్తింపు మనకు వస్తుందో, నేను నా పొరుగువాని కన్నా మెరుగైన వాడిని కాదన్న గుర్తింపు ఎప్పుడైతే మనకి వస్తుందో, అప్పుడు ఇతరులని మనం ఒక మాట అనడానికి కూడా సాహసింపం. ఎందుకంటే ఇటువంటి వారమైనా కానీ, ఇన్ని పాపాలు చేసినా కానీ ఆలోచనల ద్వారా, లేకపోతే మన యొక్క సంబంధాల ద్వారా, మన కుటుంబాలలో, ఈ సమాజంలో మనం వ్యవహరించే విధంలో కానీ ఇన్ని పాపాలు చేస్తున్నా కానీ దేవుడు దినదినము మనల్ని క్షమిస్తూనే ఉన్నాడు. ఆయన పెట్టిన ఆ క్షమాభిక్షను ఇతరులతో పాలు పంచుకోవాలనేదే ఈరోజు ఈ సువిశేషంలో క్రీస్తు యొక్క అభీష్టం. అది మనం గుర్తించుకోవాలి. ఎందుకంటే మనము పాపము చేసిన వాడిని క్షమించేంత పెద్దవారం కాదు, పాపం చేసిన వాడిని క్షమించేంత పునీతులం కూడా కాదు. కానీ మన దగ్గర ఉన్నది ఏమిటంటే ప్రభువు పెట్టిన క్షమాభిక్షను మనం ఇతరులతో పంచుకోవడం. అది చేయగలం. ఎందుకంటే మనము కూడా పాపాత్ములవి, మన పొరుగువాడు కూడా మనకు వల్లే బలహీనుడు కాబట్టి మనం ఎల్లప్పుడూ ఆయన క్షమించాలని ఈరోజు ప్రభువు మనందరినీ ఆహ్వానిస్తూ ఉన్నారు. రెండో విషయం చూసుకున్నట్లయితే అపోస్తలుడు ప్రభువుని మా విశ్వాసాన్ని పెంపొందించండి అని అడుగుతూ ఉన్నారు. విశ్వాసాన్ని పెంపొందించండి అని అడిగినప్పుడు ప్రభువు దానికి ఏ విధంగా పెంపొందించుకోవాలో అని సమాధానం చెప్పడం లేదు. విశ్వాసం పెంపొందించుకుంటాం, విశ్వాసం పెంచుకుంటాం, తగ్గించుకోవడం అదేం ఉండదు. విశ్వాసం ఉంటే ఉన్నట్లు, లేకపోతే లేనట్లే. పెంపొందించుకుంటాం, తగ్గించుకుంటాం అదేమి ఉండదు. అందుకనే ప్రభు మీకు ఆవగిందంత విశ్వాసం ఉన్నా మీకు విశ్వాసం ఉన్నట్లే. కాబట్టి విశ్వాసం పెంపుదల, తగ్గింపుదల అలాంటివి ఏమీ లేవు. గింజంత విశ్వాసం మనకు ఉన్నదా లేదా అని ఈరోజు మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ఆధునిక సమాజంలో మానవాళిలో కొరవడిన విషయమే ఇది, విశ్వాసం. దేవుడు ఉన్నాడు, దేవుని ఉనికినే ప్రశ్నించే ఈ సమాజంలో దేవుడు ఉన్నాడు, మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతున్నాడు, మనం కృతజ్ఞతగా ఉండాలనే విశ్వాసము మనలో బహు తక్కువ మందికి ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అటువంటి విశ్వాసం మనలోకి రావాలంటే మనకు ఒక వినమ్రత ఉండాలి, కొంచెం వినమ్రత ఉండాలి. ఆ వినమ్రత లేనిదే మనం దేవుని యొక్క హస్తాన్ని మన జీవితంలో గుర్తించలేం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రెండు విలువలు, పాప క్షమాపణ మరియు విశ్వాసము, క్రీస్తు ప్రభు ఈరోజు
మనందరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఎల్లప్పుడూ క్షమించండి, ఎందుకంటే మీరు కూడా మీ జీవితంలో ప్రతినిత్యము ఆ క్షమాపణ అవసరమై ఉన్నారు కాబట్టి మనందరం క్షమించాలి. అదేవిధంగా మనకు విశ్వాసము పెంపొందించుకుంటాం కన్నా మనము విశ్వాసాన్ని బీజాన్నే ముందు నాటాలి. ఆ బీజమే మనలో కొరవడింది కాబట్టి దానికోసం పవిత్రాత్మ ప్రార్థించే, ఎందుకంటే విశ్వాసాన్ని ప్రసాదించే దేవుడు పవిత్రాత్మ దేవుడు. ఆ దేవుని సహాయంతో మన విశ్వాసాన్ని పొంది ఆ విశ్వాసంతో క్రీస్తు ప్రేమలో మానవుల ప్రేమలో జీవించడానికి ప్రయత్నం చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో మనం పాల్గొంచుండగా ప్రత్యేకంగా ఈ దివ్య పూజా బలిని అర్పిస్తున్న ఈ మన దివ్యవాణి దాతలందరి కోసం ప్రార్థన చేద్దాం. మరీ ముఖ్యంగా ఈ దాతల కుటుంబాలలో చనిపోయిన వారందరి కోసం ఈ నవంబర్ నెలలో ప్రార్థన చేద్దాం. వారి యొక్క ఆత్మలకు నిత్య విశ్రాంతిని దేవుడు ప్రసాదించాలని వారి కోసం ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. స్త్రీ సభను పరిపాలిస్తున్న మన జగద్గురువులైన ఫ్రాన్సిస్ పోపు గారిని, ఆయన యొక్క ఆలోచనలను తలంపులను దేవుడు దీవించాలని ప్రత్యేకంగా ప్రార్థించేద్దాం. మరి ముఖ్యంగా ఆయనకు మంచి ఆరోగ్యాన్ని దయచేసి ఈ స్త్రీ సభను అంతటినీ క్రీస్తు బాటలో నడిపించడానికి కావలసిన జ్ఞానమును దయచేయమని వారి కోసం ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రత్యేకంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము కరోనా మహమ్మారి నుండి కొంచెం బయటపడిన ఆలోచనలో ఉన్నాం. దేవుడు మనల్ని దీవించాడు. ఎన్నో సమస్యలు వచ్చినా కానీ దేవుడు మనల్ని సజీవుల లెక్కలో ఉంచాడు. దానికి ఆయన కృతజ్ఞత తెలుపుతూ, మరీ ముఖ్యంగా ఈ మహమ్మారి వలన బాధపడిన కుటుంబాలన్నిటిని దేవుడు ఆదుకోవాలని, పేదవారిని ప్రత్యేకంగా ఆయన ఆదుకొని ఈ యొక్క కష్ట సమయాల్లో వారికి తోడుగా ఉండాలని, ఈ యొక్క మహమ్మారి నుండి ఈ మానవాళిని రక్షించాలని ప్రత్యేకంగా దివ్య పూజ వల్ల ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈ దివ్యవాణి కేంద్రంలో మనకు ప్రతిరోజు దివ్య పూజలు అర్పించబడుతున్నాయి, ప్రతిరోజు ప్రార్థనలు జరుగుతున్నాయి. ఇవన్నీ జరగడానికి మనకి ఎంతోమంది సహాయపడుతూ ఉన్నారు. ఆ దాతలందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. దేవుడు వారి ఔదార్యాన్ని దీవించాలని, వారి ఉదారతను దీవించి వారందరినీ ఆయన యొక్క హక్కున చేర్చుకుని వారికి కావలసిన సన్మనస్కులతో వారిని దీవించాలని, ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రేమమైన సర్వేశ్వర, మేము అర్పించిన ఈ యొక్క విన్నపాలన్నిటిని మీ చిత్తము చొప్పున మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు దయచేయమని ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. చిత్తశుద్ధి లేని నా జీవితం నీ అర్పణకు నోచగనే, దీవెనగా మారిన నా జీవితం నీ సమర్పణకు ప్రియమని. చిత్తశుద్ధి లేని నా జీవితం నీ అర్పణకు నోచగనే, దీవెనగా మారిన నా జీవితం నీ సమర్పణకు ప్రియమని. ఆశతో వచ్చి తిని అర్పణగా నిలచి తిని, ఆదరించుమా ఆశీర్వదించుమా.
ఆశతో వచ్చి తిని అర్పణగా నిలచి తిని ఆదరించుమా ఆశీర్వదించుమా చిత్తశుద్ధి లేని నా జీవితం నీ అర్పణకు నోచగనే. ప్రియ సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర సభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము సమర్పించు ఈ బలి అర్పణను దయతో స్వీకరింపుము. నీ కుమారుని శ్రమల పరమ రహస్యమును ఈ బలిలో కొనియాడుచు ఆ శ్రమలను ప్రేమపూర్వక భక్తితో పూజింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి, పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచూ నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచే వారు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా జేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము.
వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనస్సుకి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణం చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లిగు మరియమాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడుగా యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. వారి ద్వారా, వారితో, వారియందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతోనేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని నీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ఏలిన వారి సమాధానం ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను మనందరి పాపములను పరిహరించెడువారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును.
దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రభు యేసు విందు, పరలోక విందు, జీవము నీర్చు విందు, మానవ రక్షణ విందు, స్వీకరించుడి, ఆరగించుడి, ఆనందించుడి, ప్రభునందు జీవించుడి. ప్రభు యేసు విందు, పరలోక విందు, జీవము నీచు విందు, మానవ రక్షణ విందు, స్వీకరించుడి, ఆరగించుడి, ఆనందించుడి, ప్రభునందు జీవించుడి. ఆకలిని తీర్చిన అనురాగ విందు, అనాథలను ఆదరించిన విందు, ఆకలిని తీర్చిన అనురాగ విందు, అనాథలను ఆదరించిన విందు, ఆత్మధాము తీర్చిన విందు, అపురూప విందు, నిత్య జీవమిచ్చు విందు, నిరంతర విందు, ఆత్మధాము తీర్చిన విందు, అపురూప విందు, నిత్య జీవమిచ్చు విందు, నిరంతర విందు. స్వీకరించండి, నిత్య జీవం పొందండి. స్వీకరించండి, నిత్య జీవం పొందండి. ప్రభు యేసు విందు, పరలోక విందు, జీవము నీచు విందు, మానవ రక్షణ విందు, స్వీకరించుడి, ఆరగించుడి, ఆనందించుడి, ప్రభునందు జీవించుడి. పునీత యేసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యేసేపు గారా వందనం. ధన్య కన్యమరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రం. మరియను భార్యగా, యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడా నమస్కారం.
కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా, జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి, వినయాంజలులు మీకు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరములో ప్రపంచ కథోలిక స్త్రీ సభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనములో, మాటల్లో నీ వలె నడుచు భాగ్యం ఇయ్యండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీ వలె కుటుంబ భారాన్ని మోయే శక్తిని ఇవ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్య మరణం పొందు అనుగ్రహం దయచేయండి. యేసు మరియా సాయంతో నీవు మాకివ్వలేని వరములు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు స్త్రీ సభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో, మరియమ్మాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యమును ప్రసాదించండి. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ పరమ ప్రసాదము ద్వారా సంతృప్తిని చెంది నీకు హృదయపూర్వక వందనములు అర్పించుచున్నాము. నీ పవిత్రాత్మను మాకు అనుగ్రహింపుము. ఈ దివ్యాహారపు బలముతో మేము నిండు హృదయముతో నిన్ను సేవించినట్లు కరుణింపుము. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఎన్నో మేలులు చేసితివి యెహోవా, అందరికీ ఉపకారివి. ఎన్నో మేలులు చేసితివి యెహోవా, అందరికీ ఉపకారివి. హల్లెలూయా, స్తోత్రమయా, నీకే మహిమ కలుగునయా. హల్లెలూయా, స్తోత్రమయా, నీకే మహిమ కలుగునయా. ఎన్నో మేలులు చేసితివి యెహోవా, అందరికీ ఉపకారివి. నీతిమంతుల సంతానమును వర్ధిల్ల చేసితివి ఒలివ మొక్కల వలెను. నీతిమంతుల సంతానమును వర్ధిల్ల చేసితివి ఒలివ మొక్కల వలెను. తరతరములకు నీతిను సగితివి, తరతరములకు నీతిను సగితివి. నీతి సూర్యుడా, శృతి చేతు నిన్నే. ఎన్నో మేలులు చేసితివి యెహోవా, అందరికీ ఉపకారివి. హల్లెలూయా, స్తోత్రమయా, నీకే మహిమ
కలుగునయా. ఎన్నో మేలులు చేసితివి యెహోవా, అందరికీ ఉపకారివి.